శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉభయ వేదాంత శ్రీమన్ డాక్టర్ ఓలేటి రవికుమార్ ఆచార్యులు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ ధనుర్మాసంలో గోదా కళ్యాణం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా చాలామంది పెళ్లి కాకపోతే గోదా కళ్యాణం చేస్తే ఖచ్చితంగా వివాహం అయి తీరుతుందంటారు. నిజంగానే అవుతుందంటారా ధనుర్మాసంలో గోదా కళ్యాణం చేస్తే? తప్పకుండా. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయ కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. భక్తి ప్రపత్తి నిష్ఠులు కలిగినటువంటి ఒక వంశం ఏదైనా ఉందా? ఇప్పటికీ ఎప్పటికీ ఏనాడు వన్నె తరుగని ఒక వంశం ఉందా అంటే అది ఆళ్వార్ల వంశం అని చెప్తాం. పన్నిద్దరు ఆళ్వార్లు అని అంటారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. అంటే 12 మంది ఆళ్వార్లు. అందులో గోదాదేవి ఒక స్త్రీమూర్తి. ఈ ఎంతమంది ఆళ్వార్లలో గోదాదేవి మాత్రమే స్త్రీమూర్తి. ఈమె ఎందుకు అవతరించింది, ఏం చెప్పింది, ఎలా రంగనాథుడిని వివాహం చేసుకుంది అని మనకి ఎన్నో గ్రంథాలు వివరించాయి. వాటిలో అనంతాచార్యులు అనబడే ఒక ఆచార్యులు, తిరుమలలో మనం దర్శనానికి వెళ్ళినప్పుడు అనంతాచార్యుల గడ్డపారాన్ని కనపడుతుంది, క్రోబార్ అని. అంటే వారు అక్కడ బృందావనాన్ని ఏర్పాటు చేసి చక్కటి పుష్పకైంకర్యం చేశారు. వెంకటేశ్వర స్వామియే వారికి సహాయం కోసం వచ్చినప్పుడు నేను చేసే ఈ కైంకర్యంలో ఇంకో హస్తం ఉండకూడదు అని కోపించి వారి మీదకే గడ్డపార వేసినటువంటి వారు. అంతటి అనన్య భక్తిపరులు ఈ అనంతాచార్యులు. ఎవరు అంటే ఉపవీతినం ఊర్ధ్వపుండ్రవంత్రం త్రిజగత్పుణ్యఫలం త్రిదండహస్తం శరణాగత సార్ధవాహమీడే శిఖయా శేఖరిణం పతింయతీనాం యతిపతి యతిభాష్యకారర్ శ్రీభాష్యకారర్ ఉడేవర్ గోదాగ్రజర్ తిరుప్పావే జీయర్ అనబడే భగవద్ రామానుజుల యొక్క శిష్యులు. 1000 సంవత్సరాల క్రితం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చక్కగా ప్రచారం చేసి 9 గ్రంథాలు, భగవంతుడికి మనకి 9 రకాల సంబంధాలు ఉన్నాయి. నవవిధ సంబంధములు అంటాం. వాటిని చక్కగా 9 గ్రంథాల ద్వారా చెప్పినటువంటి వారు, నవరత్నాలు లాంటి గ్రంథాలు అందించినటువంటి భగవద్ రామానుజులు ఉన్నారు కదా, సమతామూర్తి స్ఫూర్తి ప్రదాత. వారి యొక్క శిష్యులే అనంతాచార్యులు. వారు గోదా చతుశ్లోకి అని ఒక 4 శ్లోకములు గల ఒక ప్రబంధాన్ని మనకు అందించారు. అందులో 3వ శ్లోకంలో కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతు మనిషం శ్రీధన్వి నవ్యే పురే జాతాం వైదిక విష్ణు చిత్తతనయాం గోదాం ఉదారాం స్తుమః. ఈ గోదాదేవి ఎవరికి జన్మించింది, ఎక్కడ జన్మించింది, ఎందుకు జన్మించింది అనేది ఒక్క శ్లోకంలో అందించారు అనంతాచార్యుల వారు. కల్పాదౌ హరిణ అంటే ఈ కల్పం ఆరంభంలో భూదేవి హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడి చేత నిర్బంధింపబడింది ప్రళయకాల సముద్రంలో. అప్పుడు పరమాత్మ వరాహమూర్తి రూపంలో వచ్చి భూదేవిని ఉద్ధరించడం అంటే తన యొక్క స్థితిని తనకు కల్పింపజేశాడు. మహావరాహ స్ఫుటపద్మలోచన అంటారు. పద్మం లాంటి నేత్రములు కలిగి మహావరాహ రూపంలో ఉన్నాడు స్వామి. అలా ఉన్నటువంటి స్వామిని భూదేవి ఒక ప్రశ్న అడిగింది. కలియుగంలో సులభంగా తరించాలి మానవులు అంటే ఏం చేయాలి స్వామి అని. అప్పుడు స్వామి చెప్పినటువంటి విషయాన్ని మనకు అందించడం కోసం భూదేవి అంశగా లక్ష్మీ స్వరూపిణిగా అవతరించింది గోదాదేవి. ఏం చెప్పింది? స్వస్య కీర్తనం, ప్రపదనం, ప్రసూనార్పణం. ఈ 3 విషయాల్ని మనకు తెలియజేయడం కోసం అవతరించింది గోదాదేవి. ఏమిటి 3 విషయాలు? పరమాత్మ నామాన్ని కీర్తించడం, పరమాత్మకి శరణాగతి చేయడం, పరమాత్మకు ఒక పుష్పాన్ని సమర్పించడం. ఈ 3 ఏదో ఉపదేశంగా చేసి చెప్పడం కాకుండా తను ఆచరించి చూపించింది గోదాదేవి. సాధారణంగా మనకు చాలామంది ఉపదేశాలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు దాన్ని ఆచరిస్తారా లేదా తెలియడం కష్టం. అలాగే ఆచరించి ఫలితం కనబడితే మనకు దాని మీద విశ్వాసం కలుగుతుంది కదా. అందుకనే పరోపదేశ వేళాయ సర్వే వ్యాస పరాశరాహ అంటారు. ఎవరైనా చెప్పండి అంటే ఉపదేశం చేయడానికి అందరూ వ్యాసులు పరాశరులే, కానీ ఆచరణలో మాత్రం కొంతమందికి శూన్యంగా ఉంటుంది. అలా కాకుండా తాను చెప్పింది ఆచరించింది. పరమాత్మ నామాన్ని కీర్తించింది. తిరుప్పావైలో ప్రబంధంలో 30 పాశురాల్లో నారాయణనే నమక్కే పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి ஓங்கி உலகளந்த உத்தமன் பேர்ப்பாடி முகில்வண்ணன் பேர்ப்பாடி பங்கையக்கண்ணானே பேர்ப்பாடி மாமாயன் மாதவன் வைகுந்தன்
ఇలా పరమాత్మ నామాన్ని కీర్తించింది గోదాదేవి. కలియుగంలో సులభంగా తరించాలంటే పరమాత్మ నామమే మనకు శరణ్యము. ఇలా పరమాత్మ నామాన్ని కీర్తించింది. ఇకపోతే ప్రపదనం, శరణాగతి అంటారు. ఏమిటి శరణాగతి అంటే? స్వామి నీవే రక్ష, నువ్వు రక్ష కాదు, నీవే మాత్రమే, ఏవకారం ఉంది అక్కడ, పరమాత్మ మాత్రమే రక్షించేవాడు అని పరమాత్మకి శరణాగతి చేయడం. అది చివరి పాశురంలో ఎత్తైక్కుం ఏడేడు పిరవిక్కుం అంటుంది గోదాదేవి. 7 జన్మలకు నీతో సంబంధం మాకు తెగకుండా ఉండాలి, నీకే మేము పరిచర్యలు చేస్తూ ఉండాలి అని ప్రార్థించింది ప్రపదనం. ప్రసూనార్పణం, పుష్పాన్ని సమర్పించింది. మనందరికీ తెలుసు, రంగనాథుణ్ణి వివాహం చేసుకోవాలని వారి తండ్రి గారు కట్టినటువంటి మాలల్ని తాను ధరించి నేను అతనికి సరిపోతానా అని నూతిలో చూసుకొని మళ్ళీ ఆ మాలని పరమాత్మకు సమర్పణ చేసింది. అలా పుష్పమాలల్ని తాను ధరించి పరమాత్మకి సమర్పించింది. అలాగే పామాల అంటారు, అంటే పాశురముల మాల. పాశురము అంటే గేయము, గీతము అని అర్థం. ఈ ఆళ్వార్లందరికీ కూడా పరమాత్మ తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నిర్హేతుకంగా కృపచేస్తాడు. అలా దర్శించి వాళ్ళు ఆ ఆనందాన్ని వాళ్ళలో నిలుపుకోలేక బయటికి వాక్కు రూపంలో చెప్పారు. వాటినే మనం పాశురములు అని అంటున్నాం అనమాట. సో అలా పాశురాల మాల సమర్పించింది, పూలమాల సమర్పించింది. అందుకే షుడి కొడుత్త నాచ్యార్, పాడి కొడుత్త నాచ్యార్, ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని మనకు శ్రీకృష్ణదేవరాయలు కూడా అద్భుతంగా వివరించారు అందులో. ఇలా గోదాదేవి అవతరించి మనం ఏం చేయాలో, ఏం తెలుసుకుంటే తరిస్తామో ఇవన్నీ చెప్పి పరమాత్మని వివాహం చేసుకుంటాను అంది. పరమాత్మ అర్చావతార రూపంలో ఉన్నారు, మనిషి రూపంలో లేడు. ఇలా వివాహం చేస్తారు? పెరియాళ్ళవారు చాలా కంగారు పడ్డారు. కానీ పరమాత్మ చూడండి, మనము ఏదైనా ఒక మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నా లేదా పరమాత్మని చాలా అత్యంత భక్తి శ్రద్ధల్లో కొలిచినప్పుడు ఆయన మనకు అనుగ్రహం ఇస్తున్నాడు అని తెలవడానికి ముందు ఒక స్వప్నం రూపంలో మనకు దర్శనమిస్తాడు. దాన్ని మనకు అనుభవింపజేసి ఆ తర్వాత నిజంగా మనకు అనుభవింపజేస్తాడు. గోదాదేవి తరిస్తూ ఉంది, తపిస్తూ ఉంది పరమాత్మని సేవించడం కోసం. కాబట్టి నేరుగా దర్శనం ఇస్తే ఈమె ప్రాణాలను నిలుపుకోజాలదు అనుకున్నాడు పరమాత్మ. అందుకని స్వప్నం రూపంలో తనకి దర్శనం ఇచ్చాడు. నాచ్యార్ తిరుమొഴി అనే ఒక అద్భుతమైన ప్రబంధాన్ని మనకు గోదాదేవి కృప చేసింది. గోదాదేవి కృప చేసిన ప్రబంధములు 2, ఒకటి తిరుప్పావై, రెండవది నాచ్యార్ తిరుమొഴി. తిరుప్పావైలో 30 పాశురములు, నాచ్యార్ తిరుమొഴിలో 143 పాశురములు. చాలామంది అంటారు గోదాదేవిని మేము ఇప్పుడు ఎందుకు పూజించాలండి, చాలా ఓల్డ్ కదా అంటారు. బట్ షీ సో మోడర్న్, రైట్? 143 పాశురాలు అంటే ఇంగ్లీష్లో 143 ఐ లవ్ యూ అనే కదండి అర్థం. పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రేమని అలా 143 పాశురాల్లో మనకు అందించింది గోదాదేవి. అందులో వారణమాయిరం అని ఒక దశకం ఉన్నదండి. ఆ వారణమాయిరం దశకంలో తాను ఎలా పరమాత్మను పొందింది, ఎలా సాక్షాత్కరించింది అన్న విషయాన్ని తన యొక్క స్నేహితురాలికి వివరించి చెప్తుంది. అలా పరమాత్మ రావటము అంటే తమిళనాడులో ఒక సంప్రదాయం ఉంది. రేపు వివాహం అనగా ముందు రోజున వరుడు వచ్చి ఆ పత్రికను సమర్పించడం, జరగవలసిన కార్యక్రమాలు చేయటం, దానికి జానువాసం అని పేరు. ఆ విషయాలన్నింటినీ కూడా ఒక వైదికమైన ప్రక్రియలో మనకు తెలియజేస్తుంది గోదాదేవి. ఇందాక చెప్పిన శ్లోకంలో జాతాం వైదిక విష్ణు చిత్తతనయాం, పరమ వైదికులైనటువంటి విష్ణుచిత్తుల వారికి కూతురిగా అవతరించింది. శ్రీ ధన్వి నవ్యేపురే, శ్రీవిల్లిపుత్తూరులో అవతరించింది. ఎందుకు అవతరించింది? మనం తరించడానికి కావాల్సిన మార్గాలు ఏంటో అవి చెప్పడం కోసం తరించింది. ఏమిటవి? పరమాత్మ నామాన్ని కీర్తించడం, పరమాత్మకి శరణాగతి చేయడం, పరమాత్మకి పుష్పాన్ని సమర్పించడం. ఇలా తన యొక్క స్నేహితురాలతో తనకు వచ్చినటువంటి కళలు వివరిస్తూ చెప్పిన ప్రబంధమే వారణమాయిరం. అందులో అంతా వివరించిన తర్వాత ఈ తిరుప్పావి వ్రతాన్ని చేసి సాక్షాత్తు రంగనాథుడినే వివాహం చేసుకుంది గోదాదేవి. అంత గొప్ప ప్రబంధం తిరుప్పావి ప్రబంధం. అంత మహిమాన్వితమైనటువంటి ఆ గోదాదేవి చరితాన్ని చక్కగా ధనుర్మాసంలో మనం తెలుసుకొని గోదా కళ్యాణంలో మనం అన్వయిస్తే తీరని కోరికలంటూ ఏవి ఉండవు అని చెప్తారు. శ్రీవ్రతం అని దీనికి పేరు. శ్రీ అంటే ఏంటండి? సంపదలని అర్థం. సంపద ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. పశు సంపద, ధాన్య సంపద, ఇంకా పుత్ర సంపద, ఇలా లౌకికమైన సంపదలు కొన్ని, పారలౌకిక సంపదలు కొన్ని. అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ జీవాత్మ గొప్ప స్థితులు పొందడానికి ఉన్నటువంటి లోకం, అదే పరమపదం, అదే మోక్షం. ఇలా లౌకికమైన కోరికలే ఎన్నో తీరుతున్నాయి, మోక్షం కూడా సిద్ధిస్తుంది అన్నారు. ఆ ప్రబంధంలో గోదాదేవి వారణమాయిరం అనే ప్రబంధంలో వివరిస్తూ ఎలా వచ్చాడు పరమాత్మ అని తోడి అంటారు. తోడి అంటే సఖి అని అర్థం. తన మిత్రులకు వివరిస్తుంది. వరణమాయిరం శూళవలం సేదు నారణ నంబి నడకిన్నాన్ ఎన్నెది. తోళి, ఓ ప్రియ సఖి, ఎలా వచ్చాడు తెలుసా కృష్ణుడు? 1000 ఏనుగులు పరివేష్టితమై ఉండగా ఆ మధ్యలోంచి నడుచుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ శ్రీవెల్లిపుత్తూరులో నన్ను వివాహం చేసుకోవడం కోసం అంటుంది. అంటే ఏమిటండి ఆ పోలిక
అంటే 1000 ఏనుగుల మధ్యలో మన కృష్ణుడు అన్ని చోట్ల గోపికల ఇంట్లో చక్కగా వెన్న నెయ్యి అవన్నీ చక్కగా ఆరగించి ఈయన గున్నేనులాగా నడుచుకుంటూ వస్తున్నాడు అని ఒక అర్థమా? అది కాదు. అక్కడ పరమాత్మ యొక్క నడక సౌందర్యం అని చెప్తారు. మనకు శ్రీరామాయణంలో వస్తుంది. మనకు సీతాదేవి యొక్క మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ జనక చక్రవర్తి మొట్టమొదటిసారిగా చూస్తాడు శ్రీరామచంద్రుడిని. అప్పుడు అంటారనమాట, లక్ష్మణస్వామిని రాముడిని చూస్తాడు. ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ. ఎవరు విశ్వామిత్ర మహర్షి? వీళ్ళు దేవతల యొక్క పుత్రులా అన్నట్టుగా ఉన్నారు, ఇంత చెదిస్తూ ఉన్నారు. నడుస్తూ ఉంటే గజ సింహ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ, ఆ మందహాసం, ఆ ఏనుగు నడుస్తూ ఉంటే ఉన్నటువంటి టీవీ అలా నడుచుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అలా వస్తూ ఉన్నప్పుడు ఊర్లో వారంతా కూడా చక్కగా బంగారు కలశాల్లో పవిత్రమైన నదీ జలాలని పట్టుకొని వాళ్ళ అందరి ఇళ్ల ముందు ధ్వజాల్ని తోరణాలని కట్టి ఆ కృష్ణుడికి వెల్కమ్ చెప్తున్నారట. ఎందుకు చెప్పాలండి? చూడండి, ఇప్పటికీ గ్రామాల్లో ఒక ఇల్లు వివాహం అయిందనుకోండి, ఆ ఇంటికి అల్లుడు వచ్చినా సరే మిగతా వాళ్ళందరూ కూడా అల్లుడు గారు మా ఇంటికి రండి అంటారు. మరి ఇప్పుడు ఇక్కడ రంగనాథుడే వస్తున్నప్పుడు మరి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇంట్లోనే వివాహం అవుతుందా అన్నట్టుగా ప్రతి ఒక్కరూ బంగారు కలశములతో చక్కగా స్వాగతం చెప్తున్నారు. ఇది ఒక వైదికమైన ప్రక్రియ, ఒక యోగ దశలో ఉన్నటువంటి కళ. దాన్ని వివరిస్తూ అలా వచ్చి పరమాత్మ తను వివాహం చేసుకున్నాడు అని మొత్తం వైదిక ప్రక్రియలో లాజహోమము, సన్నికల్లు ఇలాంటివన్నిటినీ కూడా మొత్తం చాలా అద్భుతంగా వివరిస్తుంది మనకు గోదాదేవి. దీని జరిగిన తర్వాత స్వప్నంలో పరమాత్మ ఆ రాజుగారికి అలాగే పెరియాళ్ళ వారికి కనిపించి, మీరు శ్రీరంగం రావాలి, నేను వివాహం చేసుకుంటాను అంటారు. వీళ్ళందరూ తరి వెళుతుంటారు. పెరియాళ్ళ వారికి ఏమి అర్థం కావటం లేదు. పరమాత్మ ఆజ్ఞ అయింది, ఈమెమో మనుష్య రూపంలో ఉన్న బాలిక, ఆయనేమో అర్చావతారంలో ఉన్నాడు. రంగనాథుడు ఎవరండి? అర్చావతార చక్రవర్తి. ఈ భూమండలం మీద మొట్టమొదటి అర్చామూర్తి రంగనాథ స్వామి. ఎలా వివాహం చేయాలి? కానీ స్వామి ఆజ్ఞ అయింది. తరలి వెళుతున్నారు. శ్రీరంగ పుర వీధుల్లో ప్రతి ఒక్క విమానం మీద జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు. విమానము అంటే పెద్ద భవనము అని అర్థం. అందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు, ఎలా వివాహం చేసుకుంటుంది అని. వారు చూస్తుండగానే సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే అన్నట్టుగా సప్త ప్రాకారాల మధ్యలో శ్రీరంగనాథుడు ఏం చేసి ఉన్నాడు. ఒక్కొక్క మండపం దాటి వస్తుంది గోదాదేవి. అర్చక స్వాములందరూ అనుకున్నారు, ఈ విగ్రహానికి అమ్మవారికి మాల మార్పిస్తే వివాహం అయిపోతుంది అనుకున్నారు. అలాగే అంటారు మరి, మాలె సాట్రినాల్ కోదై మాలె మాట్రినాల్ மாலைடைந்து மதில ரங்கன் மாலை வர்த்தன் மார்பிலை மையலாய் தையలాయ్ మామలర్ కలతినాల్ మాలె సాట్రినాల్. అలా మాల మార్పిస్తారు. వివాహం అయిపోయింది అనుకున్న సమయంలో గోదాదేవి అందరూ చూస్తుండగానే చకచగా నడుస్తూ గర్భాలయంలోకి వెళ్ళి స్వామికి ప్రదక్షిణం చేసి అందరూ చూస్తూ ఉండగానే స్వామివారి యొక్క ఆదిశేషుడి మీద అధిరోహించి స్వామివారి పాదాలు లీనమైపోతుంది గోదాదేవి. శరీరంతో పరమాత్మలో ఐక్యమైనటువంటి ఆళ్వారు ఇద్దరు, తిరుప్పాణ ఆళ్వార్, గోదాదేవి. ఇంత గొప్ప వృత్తాంతం. ఈ వారణమాయిరం అనే దాన్ని ప్రతి దేవాలయాల్లో కళ్యాణం జరిగిన తర్వాత ఈ ప్రబంధాన్ని తప్పక పాలన చేస్తారు. అప్పటి వరకు జరిగిన కళ్యాణోత్సవంలో ఏదైనా లోపాలు ఉంటే అవన్నీ ప్రాయశ్చిత్తంగా. అలాగే శ్రీ వైష్ణవుల గృహాల్లో కూడా ప్రతి ఒక్కరి వివాహం తర్వాత ఈ ప్రబంధాన్ని చక్కగా సేవిస్తారు. ధనుర్మాసాన్ని ఆచరించిన, గోదా కళ్యాణాన్ని తిలకించిన ఎన్నో సంపదలు కలుగుతాయి అని చెప్పినప్పుడు, మోక్షమే లభిస్తుంది అన్నప్పుడు ఇంకా మిగతా విషయాలన్నీ చాలా చిన్నవి కదండి. ఒక 10 ఎకరాలు ఇల్లు కట్టిస్తా అన్నప్పుడు నేను ఇన్నోవా కార్ పెట్టుకోవడానికి నాకు షెడ్ ఇస్తారా అంటే చాలా చిన్నగా ఉంటుంది అది కదండి. అలాగే అంత గొప్పదైనటువంటి పరమపదమే వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మిగతా లౌకికమైన కోరికలు తీరవు అనడానికి అసలు ఇంకా ఆస్కారమే లేదు. సకల కళ్యాణం అన్నిటి కూడా మనకు లభిస్తాయి. కళయతి ఇది కళ్యాణ. కళ్యాణం అంటే మంగళప్రదమైనది, శుభములు చేకూర్చున్నది అని అర్థం. కాబట్టి అత్యంత విశిష్టమైనటువంటి గోదా కళ్యాణాన్ని తిలకించడం శ్రేయోదాయకం, అన్ని కోరికలు తీరుతాయని చెప్తారు మనకి. శ్రీమతే రామానుజాయ నమః. నిజంగా సార్, అసలు గోదా కళ్యాణం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. లాస్ట్లోనైతే 10 ఎకరాల్లో మీకు ఇళ్ల స్థలం ఇస్తున్నంటే మీరు ఇన్నోవా క్రిస్టా కార్ ఎడబట్టుకోవాలంటే చాలా చక్కగా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. అనేక మంగళాశాస్త్రం సమస్త సన్మంగళాని భవంతు. గోదాదేవి కళ్యాణం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసుకున్నాం కదా. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.